అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడ్జెక్టివ్స్. వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ మహేంద్ర. మనం ఇంతవరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్, నౌన్స్, ప్రొనౌన్స్ కంప్లీట్ చేసాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడ్జెక్టివ్స్, పర్టికులర్లీ బేసిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఓకే. నౌ వాట్ ఆర్ అడ్జెక్టివ్స్? Adjectives are describing words they give more information about a noun or pronoun. అడ్జెక్టివ్స్ అనేవి నౌన్స్ గురించి కానీ ప్రొనౌన్స్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేకపోతే దాని గుణాలు లేదా లక్షణాలను తెలియజేయడానికి వాడే పదాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్స్ అనేవి మనకు తెలిసిందేంటి? నేమ్స్. ప్రొనౌన్స్ అనేవి నేమ్స్కి బదులుగా వాడే పదాలన్నమాట. పేర్లకు బదులుగా వాడే పదాలు వచ్చేసి మనకి ప్రొనౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కార్ రాశాను. కార్ అనేది ఒక నౌన్. నౌ ఈ కార్ వచ్చేసి ఒకటి ఎక్స్పెన్సివ్ కార్ అయి ఉండొచ్చు. సో ఎక్స్పెన్సివ్ అనేది అడ్జెక్టివ్. అదేవిధంగా స్మాల్ కార్ అయి ఉండొచ్చు. స్మాల్ అనేది అడ్జెక్టివ్. అదేవిధంగా కంఫర్టబుల్ కార్ అయి ఉండొచ్చు. లేకపోతే ఆ కలర్ఫుల్ కార్, రెడ్ కార్ అయి ఉండొచ్చు. ఆ బ్లూ కార్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ వాడాం ఒక కార్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇలా మనం ఇన్ఫర్మేషన్ ఒక కార్కి ఇవ్వడానికి వాడే పదాలే అడ్జెక్టివ్స్. సో మనకి కార్ వచ్చేసి నౌను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడే పదాలు వచ్చేసి మనకి అడ్జెక్టివ్స్. సో పొజిషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో అడ్జెక్టివ్స్ వచ్చేసి బిఫోర్ ద నౌన్, అంటే నౌన్ ముందర రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ బాట్ అ బ్యూటిఫుల్ డ్రెస్. సో ఇక్కడ మనకి డ్రెస్ అనేది ఒక నౌన్, అంటే మనం వేసుకునే దుస్తుల పేరుని ఇంగ్లీష్లో డ్రెస్ అంటారు. ఐదర్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్, అంటే చాలా అందంగా ఉండిండొచ్చు, లేకపోతే అ కంఫర్టబుల్ డ్రెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎథ్నిక్ వేర్ అయి ఉండొచ్చు, ట్రెడిషనల్ డ్రెస్, సో సాంప్రదాయబద్ధమైన బట్టలు, లేకపోతే కాస్ట్లీ డ్రెస్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు డ్రెస్ అనేది ఒక జస్ట్ నౌన్, బట్ మనం ఆ నౌన్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎన్ని పదాలు వాడాం? 4 వర్డ్స్ వాడాం. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి ఒక్క పదము అడ్జెక్టివ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కిందకి వస్తుందన్నమాట. అదేవిధంగా సమ్టైమ్స్ దే అపియర్ ఆఫ్టర్ ద నౌన్. కొన్ని సార్లు నౌన్స్ తర్వాత రావచ్చు, బట్ మోస్ట్లీ లింకింగ్ వర్డ్ అనేది లింకింగ్ వర్బ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈజీ వచ్చేసి మనకి ఇక్కడ లింకింగ్ వర్బ్. అండ్ ఈ రెండిట్లో ఫుడ్ అనేది మనం తినే పదార్థంని మనం తినే పదార్థాలని మనం ఇంగ్లీష్లో ఫుడ్ అంటాం. అదేవిధంగా డెలీషియస్ అనేది చాలా టేస్టీగా, అంటే మనం తెలుగులో కమ్మగా ఉంది అంటారు కదా, అదేవిధంగా డెలీషియస్ టేస్టీగా ఉందని చెప్పడానికి వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ నేను ఒక ఫుడ్ రాశాను. ద ఫుడ్ ఈజ్ డెలీషియస్, ద ఫుడ్ ఈజ్ హాట్, ద ఫుడ్ ఈజ్ కోల్డ్, ఆర్ ఎల్స్ ద ఫుడ్ ఈజ్ సాల్టీ. ఇంకా చెప్పుకోవాలంటే ద ఫుడ్ ఈజ్ స్పైసీ. సో ఒక ఫుడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను 4 అడ్జెక్టివ్స్ యూజ్ చేశాను. ఇదే విధంగా ఒక అడ్జెక్టివ్ కోల్డ్ అనే దాన్ని నేను ఇప్పుడు ఒక అడ్జెక్టివ్ తీసుకున్నాను అనుకోండి. ఒక కోల్డ్ కాఫీ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక కోల్డ్ బర్గర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక కోల్డ్ ఐస్ క్రీమ్ అయి ఉండొచ్చు, సంథింగ్. ఈ విధంగా ఒక అడ్జెక్టివ్ మల్టిపుల్ నౌన్స్కి వాడొచ్చు, ఒక నౌన్కి మల్టిపుల్ అడ్జెక్టివ్స్ కూడా వాడొచ్చు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అడ్జెక్టివ్స్ బిఫోర్ నౌన్స్. ఇప్పుడు ఒక ఇమేజ్ ఇచ్చి మిమ్మల్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, బుక్స్ ఉన్నాయి, చదువుతున్నాడు. సో చదివే వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో? స్మార్ట్ అంటాం. సో అ స్మార్ట్ చైల్డ్. అదేవిధంగా ఒక అపార్ట్మెంట్ బొమ్మ ఇచ్చారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేనేం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? అన్ ఓల్డ్ అపార్ట్మెంట్, లేకపోతే ఇక్కడ సోఫా ఉంది, అన్ ఓల్డ్ సోఫా, ఓల్డ్ బుక్స్, లేకపోతే ఓల్డ్ ర్యాక్స్. ఇక్కడ ఒక ప్లేయర్ ఉన్నారు, సో వీరు వచ్చేసి టాల్ ఉన్నారు. సో ఎ టాల్ వాలీబాల్ ప్లేయర్, లేదు ఎ టాలెంటెడ్ వాలీబాల్ ప్లేయర్. ఇక్కడ చూడండి, షాపింగ్ మాల్ ఒక ఇమేజ్ ఇచ్చారు, దీన్ని చూసి ఏదైనా చెప్పండి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? అ బిజీ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు, అ క్రౌడెడ్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ థియేటర్ ఇచ్చేసి ఏదైనా చెప్పాలనుకోండి, అ డార్క్ థియేటర్,
ఎంతో మబ్బుగా ఉంది గదా! ఆ మబ్బుని మనం ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం డార్క్ అండ్ ఇది థియేటర్. సో, ఈ బావిని చూడండి చాలా లోతుగా ఉంది. సో, ఈ బావి గురించి చెప్పాలంటే ఎ డీప్ వెల్. అదే ఈ సోఫాని చూస్తే చాలా పెద్దగా ఉంది. సో, దీన్నేమంటాం మనం ఎ లార్జ్ సోఫా. సో, ఈ విధంగా కొన్ని అడ్జెక్టివ్స్ నౌన్ ముందర వస్తాయన్నమాట. అండ్ కొన్ని అడ్జెక్టివ్స్ ఆఫ్టర్ ద నౌన్ విత్ లింకింగ్ వర్డ్ చూద్దాం. వాట్ యూ హౌ డస్ దిస్ కార్ లుక్ లైక్? లేకపోతే వాట్ కలర్ ఈస్ దిస్ కార్? ద కార్ ఈజ్ రెడ్. ఒక లింకింగ్ వర్డ్ వాడాం. లేకపోతే హౌ డస్ షీ లుక్స్ లైక్? తను చూడడానికి ఎలా ఉంది? షీ లుక్స్ హ్యాపీ. లేకపోతే హౌ డస్ ద సూప్ టేస్ట్స్? మనం ఒక సూప్ తాగాము. తర్వాత అది టేస్ట్ ఎలా ఉంది? ద సూప్ టేస్ట్ డెలీషియస్. ద సూప్ టేస్ట్ సాల్టీ వాటెవర్ ఇట్ మే బి. ఓకే. అది ఏ టేస్ట్‌లో ఉందంటే ఆ టేస్ట్ చెప్పేస్తాం. అదేవిధంగా మనకి హౌ డిడ్ ద చిల్డ్రన్ బికమ్? ద చిల్డ్రన్ బికేమ్ టైర్డ్. సో, బికేమ్‌కి ఏందంటే బికేమ్ వచ్చేసి మనకి పాస్ట్ టెన్స్‌లోకి వెళ్ళిపోతుంది. అది మనం వర్బ్స్ గురించి నేర్చుకునేటప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హౌ డస్ ద వెదర్ సీమ్స్? వాతావరణం ఎలా ఉంది? ద వెదర్ సీమ్స్ ప్లెజెంట్. సో, ఇక్కడ ఈ కలర్‌లో ఉండేటివన్నీ అడ్జెక్టివ్స్. దాని ముందర లుక్స్, టేస్ట్స్, బికేమ్, సీమ్స్ ఇవన్నీ వర్బ్స్. మనం దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం? కార్, రెడ్ కార్. షీ లుక్స్ హ్యాపీ. స్ డెలీషియస్ సూప్. టైర్డ్ చిల్డ్రన్. ప్లెజెంట్ వెదర్. సో, మనం ఒక సెంటెన్స్‌ని కంప్లీట్‌గా రాసినప్పుడు ఈ విధంగా వాడొచ్చు. లేకపోతే ఒక కొలొకేషన్ ఫార్మ్ చేసినప్పుడు. సో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కొలొకేషన్ అనేది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ టుగెదర్. లేకపోతే 2 ఆర్ మోర్ వర్డ్స్ ఒక చోట రాసాము అంటే కాంబినేషన్‌లో దాన్ని కొలొకేషన్ అంటాం. అదేవిధంగా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రెడ్ కార్, లేకపోతే వైట్ బిల్డింగ్, కైండ్ పర్సన్. సో, మనం ఏదన్నా నేర్చుకునేటప్పుడు ఒక వర్బ్ కానీ, ఒక నౌన్ కానీ ఈ విధంగా కొలొకేషన్ వైస్‌గా నేర్చుకున్నామంటే, మనం మాట్లాడేప్పుడు చాలా ఈజీగా ఫ్లో వచ్చేస్తుంది. మనం ఇప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నౌ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే మనకి తెలుగులో గుణాలు. సో, మనం గుణాలని ఎలా కనుక్కోవచ్చంటే, మోస్ట్‌లీ 2 దాన్ల మీద బేస్ చేసుకొని కనుక్కోవచ్చు. మొట్టమొదటిదొచ్చేసి క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం కళ్ళతో చూసి ఎలా ఉన్నాడు అని, లేకపోతే ఎలా ఉందని చెప్పగలిగినది. దీనిలోనే మనం ఏమనొచ్చంటే తెలుగులో లక్షణాలు అంటారు గదా! ఆ అబ్బాయికి వాళ్ళ నాన్న లక్షణాలొచ్చాయి, పోలికలొచ్చాయి అంటూ ఉంటారు. సో, అవన్నొచ్చేసి క్యారెక్టరిస్టిక్స్. అదే విధంగా నేచర్ ఆఫ్ స్వభావం. అతని స్వభావమే అంత అంటారు కదా! అది స్వభావం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాఫీ యొక్క లక్షణాలు చూద్దాం. పైన ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. కింద కాఫీ ఉంది. సో, దీని లక్షణం ఏంటి? కోల్డ్. సో, కోల్డ్ కాఫీ. ఇప్పుడు ఈ సూప్ అనుకోండి. ఈ సూప్ నేచర్ ఏంటి? వేడిగా ఉంది. కాబట్టి ఇట్స్ ఎ హాట్ సూప్. సారీ, నేచర్ కాదు. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి చూడడానికి చాలా వేడిగా కనపడిస్తుంది. అదేవిధంగా ఈ డయాగ్రామ్ చూడండి. చాలా అసహ్యంగా ఉంది. అగ్లీ డయాగ్రామ్. అగ్లీ అనేది ఏ దాన్ని నిరూపిస్తుంది? మనం చూడగానే అర్థమైతుంది. క్యారెక్టరిస్టిక్స్. సో, క్యారెక్టరిస్టిక్స్‌ని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఎ ఫియర్స్ స్టూడెంట్ అంటే చాలా కోపంగా ఉన్న స్టూడెంట్. ఫియర్స్ అనే పదం చాలా కోపంగా, లేకపోతే ఫాస్ట్‌గా షార్ట్ టెంపర్ ఉన్నోళ్ళ స్టూడెంట్స్ ఫియర్స్ అంటారు కదా! ఈ ఫియర్స్ అనేది షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళకి వాడే పదం అనుకోండి. ఇది ఏం నే ఏం నే ఏం చె ఏం తెలియజేస్తుంది మనకి? స్టూడెంట్ యొక్క నేచర్, స్వభావం ఏంటి అని తెలియజేస్తుందనమాట. ఇక్కడ చూడండి, ఎ లౌడ్ కార్ క్రాష్. మనకు చూడడానికి చాలా శబ్దంతో వచ్చిన కార్ క్రాష్. అప్పుడేమైతుంది? క్యారెక్టరిస్టిక్స్ చెప్తుంది. సో, లౌడ్ వచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్స్. వికిడ్ క్వీన్. వికిడ్ అనే పదం నెగెటివ్ అనమాట. నెగెటివ్ అంటే చాలా ఈవిల్ కానీ, లేకపోతే బ్యాడ్ కానీ, మంచిది కాదు అని వస్తుంది కదా! సో, ఇదొచ్చేసి స్వభావం తెలియజేస్తుంది. రాణి స్వభావం ఏంటి? చాలా కోపిష్టిదై ఉండొచ్చు. మంచిది కాకపోయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఎ స్ట్రాంగ్ మ్యాన్. స్ట్రాంగ్ మ్యాన్ ఏం తెలియజేస్తున్నాడు? క్యారెక్టరిస్టిక్స్. లక్షణాలు. తనని చూడగానే మనకు తెలిసిందేందంటే బాగా బలిష్టమైన మనిషి. నెక్స్ట్ రిచ్ ఫ్యామిలీ.
రిచ్ ఫ్యామిలీ వీళ్ళు చూడడానికి బాగా డబ్బులున్నోళ్ళలా కనపడిస్తున్నారు. అప్పుడేంటి క్యారెక్టరిస్టిక్స్. ద ఫ్యామిలీస్ క్యారెక్టరిస్టిక్స్ లుక్ సో రిచ్. వాళ్ళు చూడడానికి చాలా డబ్బులున్నోళ్ళలా కనపడిస్తారు. సో, ఈ విధంగా మనం ఏదైనా క్వాలిటీ గురించి తెలియజేయాలనంటే మనం ఈ అడ్జెక్టివ్స్ అని వాడతామనమాట. అడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్ దేన్ని తెలియజేస్తాయంటే ఏదైనా సరే ఎక్కడి నుంచి పుట్టిందనే దాన్ని తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ చూడండి. ఇదొచ్చేసి స్కాటిష్ వాళ్ళు ఏదైనా పెరేడ్‌లో గానీ, ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించేటప్పుడు గానీ వాడేదనమాట. సో, దీన్నేమంటారు? ఏ స్కాటిష్ కిల్ట్ అంటారనమాట. స్కాటిష్ కిల్ట్. అదే విధంగా మనకి ఇండియన్ శారీస్‌నేమంటారు? అన్ ఇండియన్ శారీ. సో, బికాజ్ శారీస్ ఆర్ ఆరిజిన్ ఫ్రమ్ ఇండియా. అదే టెంపుల్స్ చూడండి. అన్ ఇండియన్ టెంపుల్. లేకపోతే ఆహ్, ఎ మెక్సికన్ డిష్. ఇదొచ్చేసి మనకి టాకోస్. టాకోస్ ఆర్ ఫేమస్ ఇన్ మెక్సికో అండ్ అవొచ్చి ఆరిజిన్ ఎక్కడ అంటే మెక్సికన్. కాబట్టి దీన్నేమంటారంటే మెక్సికన్ డిష్. నెక్స్ట్ వచ్చేసి క్లాక్స్. క్లాక్స్ ఎక్కడ ఆరిజిన్ అయ్యాయి? డచ్‌లో. కాబట్టి డచ్ క్లాక్స్ అంటారు. అదే వైన్‌కి ఫేమస్ ఎక్కడ? మనకి ఫ్రెంచ్. సో, ఫ్రెంచ్ వైన్. అదే విధంగా ఇదొచ్చేసి మన ఫ్లాగ్. సో, అన్ ఇండియన్ ఫ్లాగ్. లేదు ఇక్కడ వేరే కంట్రీ ఫ్లాగ్ ఉంది. అన్ అమెరికన్ ఫ్లాగ్ అయ్యుండొచ్చు. అన్ రష్యన్ ఫ్లాగ్ అయ్యుండొచ్చు. కెనేడియన్ ఫ్లాగ్ అయ్యుండొచ్చు. ఇక్కడ కార్ ఉంది. ఈ కార్ ఎక్కడ ఆరిజిన్ అంటే ఎ జపనీస్ కార్. అదే విధంగా ఈ ఫోన్ ఎక్కడ ఆరిజిన్ అంటే ఎ కొరియన్ సెల్ ఫోన్. సో, ఈ విధంగా మనం అడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్ కూడా వాడుతూ ఉంటాం కొన్ని ప్లేసెస్‌లో. నౌ అడ్జెక్టివ్స్ ఆఫ్ కలర్. ఇప్పుడు ఏదైనా నౌన్‌కి మనం దాని ముందర కలర్ యాడ్ చేసినా, తర్వాత కలర్ యూజ్ చేసినా దాన్ని అడ్జెక్టివ్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో, మనం కొన్ని చూద్దాం ఇక్కడ. ఇదొచ్చేసి ద స్కై ఈస్ గ్రే. కల మనకి ఆకాశం ఏ కలర్‌లో ఉందని చెప్తున్నాం ఇక్కడ గ్రే ఉందని. మోస్ట్‌లీ బ్లూ ఉంటుంది. ద స్కై ఈస్ బ్లూ. బట్ బాగా మబ్బులొచ్చాయి కాబట్టి ఇక్కడ గ్రే. అదే ఇక్కడ కలర్ కావాలనుకోండి, ప్లీజ్ గెట్ సమ్ వైలెట్ పెయింట్ అంటాం. పెయింట్ వచ్చేసి మనకి నౌన్. ఎందుకంటే అదొక వస్తువు కాబట్టి. థింగ్ అనుకోండి. దాన్ని మనం ఏ కలర్ కావాలని అడుగుతున్నాం? వైలెట్ కావాలని అడుగుతాం. అదే విధంగా రాకేష్ ఈస్ వేరింగ్ బ్లూ జీన్స్. సో, జీన్స్ అనేది మనం యేసుకునే వస్తువు. దాన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏం వాడుతున్నాం? కలర్ వాడుతున్నాం బ్లూ. కాబట్టి ఇది అడ్జెక్టివ్స్. అదే విధంగా యువర్ హ్యాండ్స్ ఆర్ వైట్. నీ చేతులు వైట్‌గా ఉన్నాయి. వైట్ అనేది కలర్. హ్యాండ్స్ అనేది నౌన్. ఆర్ అనేది మనకి యాజ్ యూజువల్‌గా లింకింగ్ వర్బ్. నౌ తులిప్స్ ఆర్ మెజెంటా. అదే విధంగా ఎగ్ ప్లాంట్స్ ఆర్ పర్పుల్. అండ్ ద సీ ఈజ్ డార్క్. సో, మనం కలర్స్‌నొచ్చేసి దేన్నైనా సరే ఒక థింగ్‌ని కానీ, ఒక మనిషిని కానీ, ఒక కార్‌ని కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకో మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మిమ్మల్ని వచ్చి అడిగారు. సో, ఇప్పుడు ఇలా ఒక కార్ ఎళ్ళింది. ఏ కలర్ ఉంది? లేకపోతే దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంది? క్యారెక్టరిస్టిక్స్ అడిగినప్పుడు అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ వాడతాం. కలర్ అడిగినప్పుడు అడ్జెక్టివ్స్ ఆఫ్ కలర్ వాడతాం. సో, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్. ఇది చూడడానికి చాలా పెద్ద మ్యాన్షన్‌లా ఉంది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోండి. హ్యూజ్ మ్యాన్షన్ లేదనుకో మ్యాన్షన్ ఈజ్ హ్యూజ్. ఇక చూడండి ఎ షార్ట్ బాయ్. లేకపోతే బిగ్ సుమో రెస్లర్. లేకపోతే బిగ్ క్లాక్. ఇక్కడ సైజెస్ మనం చెప్తున్నాం కాబట్టి. లేకపోతే లార్జ్ కార్. లేకపోతే లాంగ్ రోడ్. ఇది చూడండి నారో వ్యాలీ. నారో అంటే చిన్నగా ఉంది. పెద్దగా లేదు. సో, ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ నౌన్‌ని ఒక సైజ్ ఉందంటే, దాని సైజ్ మనం ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి లాస్ట్ స్మాల్ ఇన్సెక్ట్స్. ఇక్కడ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నాయి కాబట్టి స్మాల్ ఇన్సెక్ట్స్ అని రాసేస్తాం. సో, ఈ విధంగా సైజెస్ కూడా అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయన్నమాట. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. సో, క్వాంటిటీ అంటే పరిమాణం. మనం ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక మనిషిని కానీ లెక్కించగలిగిన దానిలకి మనం ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ వాడతాం. సింపుల్‌గా ఏం లేదు. మనం నంబర్స్ వాడతాం తెలిసినటివి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మెన్, 2 బుక్స్, 3 కప్స్, 4 కంప్యూటర్స్, 5 స్టేర్స్, 6 సిస్టర్స్, 7 బ్రదర్స్ అండ్ 9 యానిమల్స్. సో, ఇక్కడేంటంటే మన క్వాంటిటీ ఎంత అని చెప్పగలిగాం. దీన్ని దేనికి వాడతామంటే మనం కౌంటబుల్ నౌన్స్‌కి వాడతాం. కౌంటబుల్ నౌన్స్‌కి. సో, పరిమాణం ఎంత మనం కౌంట్ చేయగలిగిన దానికి ఈ 1, 2, 3లు వాడేస్తాం. నంబర్స్ వాడేస్తాం. బట్ అలా చేయలేని దానికి ఇండెఫినైట్ క్వాంటిటీ. నెక్స్ట్ చూద్దాం. లేదు. సో, అటువంటప్పుడు మనం వాడేవే ఇండెఫినైట్ క్వాంటిటీ. మనకి తెలియని పరిమాణం తెలుసుకోవడానికి వాడే పదాలే అడ్జెక్టివ్స్ ఆఫ్ ఇండెఫినైట్ క్వాంటిటీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్. మనం ఎవరినైనా వాటర్ అడిగాం.
ఎలా అడుగుతాం? ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అని అడుగుతాం. మనం ఎంత నీళ్ళు అడగాలనో తెలియనప్పుడు ఏమడుగుతాం? ఐ నీడ్ సమ్ వాటర్. సమ్ అనే పదం వచ్చేసి మనకి అన్‌స్పెసిఫైడ్. ఎంత అడగాలనో తెలియనప్పుడు వాడే పదమే సమ్. సో, సమ్ వచ్చేసి అన్‌స్పెసిఫైడ్ అమౌంట్ గానీ, నంబర్ గానీ మనం అడగాలనుకున్నప్పుడు గివ్ మీ సమ్ మనీ, ఐ నీడ్ సమ్ వాటర్, ఐ నీడ్ సమ్ మనీ ఈ విధంగా అడుగుతామనమాట. అదేవిధంగా సెకండ్‌దొచ్చేసి ఎనీ. ఎనీ కూడా సేమ్ టైప్. బట్ ఎప్పుడు అడుగుతామంటే క్వెషన్స్ లేదా నెగెటివ్ సెంటెన్సెస్‌లో మనం ఎనీ అడుగుతాం ఇన్‌స్టెడ్ ఆఫ్ సమ్. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ హావ్ ఎనీ మనీ? డూ యూ హావ్ సమ్ మనీ అని అడగలేం కదా! ఆ విధంగా. బట్ డూ యూ హావ్ ఎనీ మనీ? ఈ విధంగా ఎనీ అనే వర్డ్ వాడతాం. దీని తర్వాత మచ్. మచ్ అనేది లార్జ్. లార్జ్ అమౌంట్ ఆఫ్ అన్‌కౌంటబుల్ నౌన్. ఏదైనా అన్‌కౌంటబుల్‌గా ఉన్న దాన్ని మనం చాలా ఎక్కువ క్వాంటిటీలో అడగాలనుకుంటే మచ్ అని అడుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వి డోంట్ హావ్ మచ్ టైమ్. టైమ్ అనేది ఇన్ జనరల్‌గా చూసుకుంటే మనకి ఎంత అని చెప్పాలంటే ఎన్ని నిమిషాలు ఈ విధంగా చెప్తాం. బట్ ఇక్కడ ఎంత అని తెలియదు. వి డోంట్ నో హౌ మచ్ వి ఆర్ గోయింగ్ టు ఆస్క్. సో, లార్జ్ అమౌంట్ లేదు మన దగ్గర తక్కువ టైం ఉందనుకోండి చెప్పొచ్చు. వి హావ్ ఎ లిటిల్ టైమ్. బట్ ఇఫ్ వి డోంట్ హావ్ మచ్ టైమ్, చాలా టైం లేదన్నప్పుడు మనం మచ్ వాడతాం. అదేవిధంగా లిటిల్. లిటిల్ అంటే స్మాల్. స్మాల్ అమౌంట్. సో, స్మాల్ అమౌంట్ వచ్చేసి లిటిల్ వాడతాము. స్మాల్ అమౌంట్ బట్ ఎనఫ్ ఫర్ అస్. స్మాల్ అమౌంట్ బట్ ఎనఫ్. బట్ మనకేంటంటే కావాల్సినంత అమౌంట్ ఉంది. బట్ యూజ్‌ఫుల్ అమౌంట్. బట్ యూజ్‌ఫుల్. కొంచెమే కానీ సరిపోతుంది అన్నప్పుడు అ లిటిల్ వాడతాం. కొంచెం అన్నప్పుడు లిటిల్ అని వాడతాం. నెక్స్ట్‌దొచ్చేసి ఎనఫ్. సో, ఎనఫ్ అన్నప్పుడు వి హావ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, వి హావ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ మనీ, వి హావ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఈ విధంగా వాడినప్పుడు మనం ఎనఫ్. ఎనఫ్ అంటే మనకి యాస్ మచ్ యాస్ నీడెడ్ కావాల్సినంత ఉంది. వి హావ్ ఎనఫ్ ఫుడ్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్ దే హావ్ సఫిషియంట్ ఎవిడెన్స్. సో, మనకి ఎనఫ్ అన్నా, లేకపోతే సఫిషియంట్ అన్నా 2 ఒకటే. ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ ఒస్తాయి. కావలసినంత అన్నట్లు అనుకోండి. వి హావ్ సఫిషియంట్ ఫుడ్, వి హావ్ దే హావ్ ఎనఫ్ ఎవిడెన్స్. సో, ఎనఫ్ కానీ, సఫిషియంట్ కానీ కావాల్సినంత. లిటిల్ అంటే కొంచెం, అ లిటిల్ అంటే కొంచెమే కానీ సరిపోతుంది. మచ్ అంటే చాలా ఎక్కువ కావాలి. ఎనీ అంటే ఎంత కావాలో తెలియనప్పుడు అడిగే పదము. సమ్ కూడా ఎంత కావాలనో తెలియనప్పుడు అడిగే పదం. ఎనీ అంటే క్వెషన్‌లో అడగడం. అర్థమైందనుకుంటా. సో, మళ్ళొకసారి జస్ట్ క్విక్ రీక్యాప్ చేసుకుందాం. సో, సమ్ అంటే ఎంత కావాలనో తెలియదు. సో, అన్‌స్పెసిఫైడ్ అమౌంట్. ఎనీ అనేది కూడా ఎంత కావాలనో తెలియదు. అమౌంట్ గానీ, లేకపోతే నంబర్‌లలో గానీ. ఇది క్వెషన్స్‌లో గానీ, నెగెటివ్ సెంటెన్సెస్‌లో గానీ ఎనీ ఎక్కువ వాడతాం. మచ్ అంటే మనకి చాలా అమౌంట్ కావాల్సొచ్చుంటది. లా ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ అన్ అన్‌కౌంటబుల్ థింగ్స్. సో, లిటిల్ అంటే చిన్న అమౌంటు. అ లిటిల్ అంటే కొంచెమే గానీ సరిపోతుంది. ఎనఫ్ అంటే కావాల్సినంత. సఫిషియంట్ అన్నా కావాల్సినంత. ఈ అడ్జెక్టివ్స్ వచ్చేసి మనకి ఎంత పరిమాణంలో కావాలనో తెలియనప్పుడు వాడే పదాలు. నౌ వి విల్ కంటిన్యూ దిస్ ఇండెఫినైట్ క్వాంటిటీ. షీ స్పెంట్ ఎ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మనీ. కన్సిడరబుల్ అమౌంట్ అంటే ఎ ఫెయిర్‌లీ లార్జ్ అమౌంట్. ఫెయిర్‌లీ లార్జ్ అమౌంట్ అంటే చాలా అమౌంట్. మనకి కా మనకి కావాల్సినంత అమౌంట్ ఎవరైనా స్పెండ్ చేశారనుకోండి మన షాప్‌లోకొచ్చి. అప్పుడు ఏమనొచ్చంటే దే స్పెంట్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ షాపింగ్ అన్నట్లు చెప్పుకోవచ్చు. యాంపుల్ కావాల్సినంత. మనకి కావాల్సినంత టైం ఉందని చెప్పాలనుకోండి. వి హావ్ యాంపుల్ టైమ్. అదే ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఆన్ ద టేబుల్. కావాల్సినంత ఫుడ్ టేబుల్ మీద ఉంది. అదేవిధంగా సెవెరల్ అనుకోండి. సెవెరల్ అంటే ఇద్దరికన్నా ఎక్కువ. బట్ ఎక్కువ మంది కాదు. ఇద్దరికన్నా ఎక్కువే కానీ ఎక్కువ కాదు. లైక్ ఒక 5 మెంబర్స్ కానీ, 3 మెంబర్స్ కానీ ఆహ్, ఒక క్లాస్‌లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక 8 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. సో, అప్పుడేమైతదంటే సెవరల్ స్టూడెంట్స్ వేర్ ఆబ్సెంట్. అదే 20లో 18 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారనుకోండి. మెనీ. మెనీ స్టూడెంట్స్ వర్ ఆబ్సెంట్. నౌ మెనీ పీపుల్ అటెండెడ్ ద కాన్సర్ట్. సో, అటెండెడ్ ద కాన్సర్ట్. నేను ఇప్పుడేంటంటే మెనీ ఎప్పుడు వాడొచ్చంటే మనం
మెనీ అనేది కౌంటబుల్ ఉన్నప్పుడు వాడొచ్చు. అంటే మనం లెక్కించగలిగిన నెంబర్ ఏదైనా గానీ ఉందంటే మనం మెనీ వాడతాం. కానీ మచ్ అనేది మనం లెక్కించలేని దాన్లకి ఇండెఫినైట్‌గా మనకి తెలియనంత పరిమాణం కావాలని అడిగినప్పుడు మచ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాము. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద ఆడిటోరియం? ఎంతమంది జనాలున్నారు ఆడిటోరియం అని అడగొచ్చు. బట్ నాట్ మనం హౌ మచ్ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆడిటోరియం అని అడగకూడదు. మచ్ ఎప్పుడు వాడతామంటే మనం లెక్కించలేనిది. నీటిని ఎప్పుడు మనము 1, 2, 3 అని లెక్కించలేం. ఏదన్నా ఒక చిన్న జగ్గో, జారో తీసుకొని దాంట్లో కొలసలేం. ఇన్ని జగ్గులు, ఇన్ని జార్లు, ఇన్ని లీటర్లని. బట్ దాన్ని ఇండివిడ్యువల్‌గా అయితే మనం కొలసలేం. కాబట్టి అటువంటి టైంలో హౌ మచ్ వాటర్ డు యూ వాంట్? హౌ మచ్ మనీ డు యూ వాంట్? హౌ మచ్ షుగర్ డు యూ వాంట్? హౌ మచ్ రైస్ డు యూ వాంట్? సో, వీటినన్నిటిని మనము ఇండివిడ్యువల్‌గా లెక్కించలేం. మనం షుగర్ ఒక్కొక్క పలుకుని తీసుకొని లెక్కించలేం. రైస్‌ని ఒక్కొక్క పలుకుని తీసుకొని లెక్కించలేం. అటువంటప్పుడు మచ్ వాడతాం. అదే బ్యాగ్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ అవన్నీ మనం లెక్కించగలం. అటువంటి లెక్కించగలిగిన దాన్లని మనం ఎంత అడగాలనో తెలియలేనప్పుడు, మనం ఎంత కోరుకోవాలనో తెలియలేనప్పుడు, అవతలోడు ఎంత అడగాలనో తెలియనప్పుడు, అంటే అంత పరిమాణం అడిగినప్పుడు మనం మెనీ వాడతాం. అండ్ ఫ్యూ వచ్చేసి మనకి ఎ స్మాల్ నంబర్. ఏ ఫ్యూ స్టూడెంట్స్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఎ ఫ్యూ స్టూడెంట్స్ స్టేడ్ బిహైండ్. సో, ఆ స్మాల్ నంబర్ ఎ ఫ్యూ అన్నా 2 ఒకటే. సింపుల్‌గా చెప్పుకోవాలంటే మనకు లిటిల్‌కి ఎట్లా డిఫరెన్స్ ఉందో ఫ్యూకి అదే తేడా వస్తుంది. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. నౌ మనం ఇక్కడ లాస్ట్ ఒకటుంది సారీ. న్యూమరస్ ప్రాబ్లమ్స్ వేర్ రిపోర్టెడ్. ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేర్ రిపోర్టెడ్. న్యూమరస్ అంటే లార్జ్ నంబర్. ఓకే. సో, ఇది ఇండెఫినైట్ క్వాంటిటీ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఓకే. అడ్జెక్టివ్స్ ఆఫ్ ఇండెఫినైట్ క్వాంటిటీ. మనకి తెలియని పరిమాణంలో ఉన్న దానిని కొలవడానికి, అడగడానికి, ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పడానికి ఇవి వాడతాం. ఓకే. ఓకే. సో, మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. అండర్‌లైన్ ద అడ్జెక్టివ్. మనకి దీని నేచర్ ఏమనిపిస్తుంది చూడ్డానికి? చల్లగా ఉంది. సో, వింటర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంది? కోల్డ్. కోల్డ్ అనేది అడ్జెక్టివ్. ఇట్స్ అ కోల్డ్ వింటర్. నౌ ఇప్పుడు ఒక ఎంప్టీ రూమ్ ఉంది పైన. దేర్ ఈస్ అన్ ఎంప్టీ రూమ్ అప్‌స్టైర్స్ అని ఒక సెంటెన్స్. సో, దేర్ వచ్చేసి ప్రొనౌన్, ఈజ్ వచ్చేసి లింకింగ్ వర్బ్, యాన్ వచ్చేసి ఇండెఫినైట్ ఆర్టికల్, రూమ్ అనేది నౌన్. ఎందుకంటే ఒక ప్రదేశం గానీ, ఒక వస్తువు గానీ, ఒక మనిషి పేరు గానీ, ఏదైనా ఉన్నా గానీ అవన్నీ నౌన్స్ కిందకొస్తాయి. అప్‌స్టైర్స్ అంటే పైన పొజిషన్. నౌ ఫైనల్‌గా మిగిలిందేది? ఎంప్టీ. రూమ్ ఎంప్టీగా ఉందా? లేకపోతే ఆక్యుపైడ్‌గా ఉందా? లేకపోతే చానా గలీజ్‌గా ఉందా? ఐ మీన్ లైక్ టైడీగా లేదు. టైడీ అంటే మనకి నీట్‌గా సర్ది పెట్టడం. సో, సర్ది పెట్టడాన్ని మనం టైడీ అంటామనమాట. దెర్ ఈజ్ ఎన్ టై దెర్ ఈజ్ ఎ టైడీ రూమ్ అప్‌స్టైర్స్. దెర్ ఈజ్ ఎన్ ఆక్యుపైడ్ రూమ్ అప్‌స్టైర్స్. సో, ఆ విధంగా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఆహ్, సెంటెన్స్ ఏంటంటే యూ ఆర్ సో హెల్ప్‌ఫుల్. సింపుల్‌గా చెప్పాలంటే హెల్ప్‌ఫుల్ అనేది నేచర్. సో, ఈవిడ నేచర్ ఏంటి? హెల్ప్‌ఫుల్. కాబట్టి క్వాలిటీ. డోంట్ బీ మ్యాడ్ ఎట్ మీ. నేచర్ ఆఫ్ దిస్ కిడ్. సో, ఇదేంటి? క్వాలిటీ ఆఫ్ అడ్జెక్టివ్. సో, దీస్ రైల్వే స్టేషన్ ఈస్ క్లీన్. క్లీన్ అంటే మనకి క్లీన్‌గా ఉందా? లేదా? అని తెలియజేస్తుంది. సో, ఇది కూడా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీనే. మెనీ పీపుల్ డూ ఎ డైలీ ఎక్సర్సైజ్. మెనీ అనేది ఏంటి మనకి? ఇండెఫినైట్ ఐ మీన్ అడ్జెక్టివ్ ఆఫ్ ఇండెఫినైట్ క్వాంటిటీని తెలియజేస్తది. ఇండెఫినైట్ క్వాంటిటీని తెలియజేస్తుంది. డైలీ అనేది రోజు చేసే పని. ఇది అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, దోస్ ఎగ్స్ ఆర్ రోటెన్. ఆ ఎగ్‌ని చూస్తే దాని లక్షణం ఏమనిపిస్తుంది? అది బాగా చెడిపోయిందన్నట్టు అనిపిస్తుంది. సో, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. వి ఆర్ ఆల్ బోర్డ్. చూడ్డానికి ఎలా ఉన్నారు? క్యారెక్టరిస్టిక్స్ బోర్డ్‌గా కనిపిస్తున్నారు. సో, వి ఆర్ ఆల్ బోర్డ్. ఇది అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. సో, ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ద స్టూడెంట్స్ డిడ్‌న్ట్ ఫైండ్ ద జోక్ అమ్యూజింగ్. మీరేసిన జోక్ చానా ఆహ్లాదకరంగా లేదు. అమ్యూజింగ్ అనే పదం కూడా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ కిందకే వస్తుంది. సో, ఈ ఎక్సర్సైజ్ కూడా అలాగే చేద్దాం ఫాస్ట్‌గా. ద స్మాల్ చైల్డ్ క్యారీడ్ ఎ హెవీ బ్యాగ్. సో, సైజెస్ ఏమున్నాయి ఇక్కడ? స్మాల్ అనేది ఒక సైజ్‌ని తెలుపుతుంది. హెవీ అనేది
సైజుని తెలియజేస్తుంది. సో, ఈ 2 వచ్చేసి అడ్జెక్టివ్స్ ఆఫ్ సైజెస్. ఓకే. నెక్స్ట్ వి విజిటెడ్ అన్ ఏన్షియంట్ టెంపుల్. యాన్షియంట్ వచ్చేసి మనకి ఎయిదర్ ఆరిజిన్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు. రెండిట్లో ఏదో ఒక దానికి సంబంధించి ఉంటుంది. షీ వోర్ ఎ బ్యూటిఫుల్ బ్లూ డ్రెస్. ఏది అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. సెవరల్ స్టూడెంట్స్ వేర్ ఆబ్సెంట్ టుడే. సెవరల్ అనే పదం ఏంటి? ఇండెఫినైట్ క్వాంటిటీ, నాట్ క్వాలిటీ, క్వాంటిటీ. ఇండెఫినైట్. సో, ఇండెఫినైట్ క్వాంటిటీ. సో, క్వాలిటీకి, క్వాంటిటీకి తేడా తెలుసు కదా! క్వాంటిటీ అంటే కొలత కొలిచేది. క్వాలిటీ అంటే దాని గుణాన్ని తెలియజేసేది. ద సూప్ ఈజ్ హాట్ అండ్ డెలిషియస్. ఇది గుణం. గుణం అంటే క్వాలిటీ. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. హీ బాట్ ఏ జపనీస్ కార్. జపనీస్ అనేది వచ్చేసి మనకి కంట్రీ ఆఫ్ ఆరిజిన్. సో, అడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్. సో, అడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్. దెర్ ఈజ్ అ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్. సో, వాటర్ వచ్చేసి నౌనే, బాటిల్ అన్న నౌనే. సో, లిటిల్ వచ్చేసి మనకి ఇండెఫినైట్ క్వాంటిటీ. ఇండెఫినైట్ క్వాంటిటీ. ద నారో రోడ్ లీడ్స్ టు అ క్వైట్ విలేజ్. నారో అంటే సైజుని తెలియజేస్తుంది. అండ్ క్వైట్ అంటే నేచర్, అంటే క్వాలిటీ, క్వాలిటీ ఆఫ్ ద విలేజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్. చూస్ ద కరెక్ట్ అడ్జెక్టివ్. షీ లివ్స్ ఇన్ ఏ బ్లాంక్ హౌస్. ఏ హౌస్ అయి ఉండొచ్చు? నాకు తెలిసి లార్జ్ హౌస్ అయి ఉంటుంది. ఫ్రెంచ్ హౌస్ అయితే కాదు. అండ్ వి బాట్ ఎ బ్లాంక్ టేబుల్. ఏ టేబుల్ అయి ఉండొచ్చు? వుడెన్ టేబుల్ అయి ఉండొచ్చు. షీ డ్రైవ్స్ ఎ బ్లాంక్ కార్. జాపనీస్ కార్. దెర్ ఆర్ బ్లాంక్ బుక్స్ ఆన్ ద డెస్క్. దెర్ ఆర్ 3 బుక్స్ ఆన్ ద డెస్క్. ఎందుకంటే ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి. వీ హ్యావ్ వీ హ్యావ్ టైమ్, బ్లాంక్ టైమ్ బిఫోర్ ద క్లాస్. వీ హ్యావ్ ఎనఫ్ టైమ్. దే సా అ బ్లాంక్ స్నేక్, డేంజరస్ స్నేక్. రాకేష్ బాట్ ఏ బ్లాంక్ షర్ట్. ఏ షర్ట్ అయి ఉండొచ్చు? బ్లూ షర్ట్. దెర్ ఈస్ అ బ్లాంక్ టీచర్. దెర్ ఈస్ అ కైండ్ టీచర్. సో, నెక్స్ట్ నౌ కంప్లీట్ ద సెంటెన్స్. నౌ ఇప్పటికి ఇది మూడోది. దీంట్లో మీకు నచ్చినది రాయొచ్చు. నేను రాసా. ఇట్ వాజ్ అ సన్నీ డే. మీ డే ఎలా ఉంది? లైక్ వార్మ్ డే. కొంతమందికి ఇట్ వాజ్ ఎ కోల్డ్ డే, వింటర్ డే అయితే. ఇట్ వాజ్ ఎ రైనీ డే, రైనీ సీజన్లో అయితే. నెక్స్ట్ వి విజిటెడ్ ఏ బ్లాంక్ టెంపుల్. ఏ టెంపుల్ మనం వెళ్ళిండొచ్చు? మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియన్ టెంపుల్ వెళ్ళిండొచ్చు. ఒక పాత టెంపుల్ అనుకోండి, ఏన్షియంట్ టెంపుల్కి వెళ్ళిండొచ్చు. లేదు, ఇంకా ఇంకా చెప్పాలంటే ఏస్థెటిక్ టెంపుల్, లేకపోతే బ్యూటిఫుల్ టెంపుల్, అందమైన టెంపుల్ కూడా చూసాం. వి విజిటెడ్ అ బ్యూటిఫుల్ టెంపుల్. షీ బాట్ అ బ్లాంక్ హ్యాండ్ బ్యాగ్. ఏ హ్యాండ్ బ్యాగ్ అయిండొచ్చు? రెడ్ బ్యాగ్ అయిండొచ్చు. లేకపోతే షీ బాట్ ఎన్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్ అయిండొచ్చు. సరే, ఎక్స్పెన్సివ్ వస్తే ఇక్కడ ఏ కాస్త యాన్ అవుతుంది. లేకపోతే స్మాల్ బ్యాగ్ అయిండొచ్చు, లార్జ్ బ్యాగ్ అయిండొచ్చు. దెర్ ఆర్ బ్లాంక్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ ఇండెఫినేటివ్ వాడొచ్చు. లైక్ మెనీ స్టూడెంట్సా, మెనీ స్టూడెంట్స్ కానీ వాడొచ్చు. సెవరల్ స్టూడెంట్స్ కావచ్చు. దెర్ ఆర్ 5 స్టూడెంట్స్ అంటే తెలిసిన క్వాంటిటీ కూడా వాడొచ్చు. ఐ నీడ్ బ్లాంక్ వాటర్. ఐ నీడ్ సమ్ వాటర్ వాడొచ్చు ఇండెఫినైట్ క్వాంటిటీలో. లేదు, లిటిల్ వాటర్ వాడొచ్చు, ఎనఫ్ వాటర్ వాడొచ్చు, గ్లాస్ ఆఫ్ వాటర్ వాడొచ్చు. నెక్స్ట్, దే లివ్ ఇన్ ఏ బ్లాంక్ హౌస్. లార్జ్ హౌస్ అయిండొచ్చు, స్మాల్ హౌస్ అయిండొచ్చు, లేకపోతే గుడ్ హౌస్ అయిండొచ్చు. ఏదైనా రాయొచ్చు ఇక్కడ. ఎనీ అడ్జెక్టివ్ విల్ గో. ఇక్కడ హీఈస్ ఎ వెరీ బ్లాంక్ పర్సన్. హీఈస్ ఎ పూర్ పర్సన్. హీఈస్ ఎ వెరీ పూర్ పర్సన్ అయి ఉండొచ్చు. లేకపోతే హీఈస్ ఎ వెరీ రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు. లేకపోతే హీఈస్ ఎ వెరీ హానెస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు. లాయల్ పర్సన్ అయి ఉండొచ్చు. చూసారుగా ఎన్ని అడ్జెక్టివ్స్ వస్తున్నాయో? ఒక్క పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ని అడ్జెక్టివ్స్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ది, వి సా అ బ్లాంక్ రోడ్ నియర్ ద విలేజ్. సో, రోడ్ ఎలా ఉండొచ్చు? నేరోగా ఉండొచ్చు, లేకపోతే లాంగ్ ఉండొచ్చు, వైడ్ రోడ్ ఉండొచ్చు, లేకపోతే డేంజరస్ రోడ్ అయి ఉండొచ్చు, లేకపోతే వి సా ఎ కర్వ్డ్ రోడ్, లేకపోతే వి సా ఎనీథింగ్. చూడండి, మీ ఆలోచనని బట్టి అడ్జెక్టివ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి.
నౌ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇది కొంచెం ఇది గిన మీరు చేయగలిగారంటే మీకు అడ్జెక్టివ్స్ గురించి మోస్ట్‌లీ ఐడియా వచ్చినట్టు. ఫస్ట్‌ది షీ బాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. బ్యూటిఫుల్ అనేది ఏంటి? డ్రెస్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అంటే క్వాలిటీ. గుణాలు. గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి క్వాలిటీ. హీ డ్రైవ్స్ అన్ ఇండియన్ కార్. ఇండియన్ అంటే ఏది? ఎక్కడ ఆరిజిన్ అయిందని తెలియజేస్తుంది. కాబట్టి అడ్జెక్టివ్స్ ఆఫ్ ఆరిజిన్ తెలియజేస్తుంది. స్కై ఈజ్ గ్రే కలర్‌ని తెలియజేస్తుంది. సో, అడ్జెక్టివ్స్ ఆఫ్ కలర్. లార్జ్ హౌస్ సైజ్‌ని తెలియజేస్తుంది. అడ్జెక్టివ్స్ ఆఫ్ సైజెస్. సెవరల్. సెవరల్ స్టూడెంట్స్ జాయిన్ ద క్లాస్. ఇండెఫినైట్ క్వాంటిటీ. ఇండెఫినైట్ క్వాంటిటీ. తెలియని పరిమాణం తెలియజేస్తుంది. అండ్ వి హావ్ ఎనఫ్ ఫుడ్. ఇది కూడా ఇండెఫినైట్ క్వాంటిటీని తెలియజేస్తుంది. అండ్ హీ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. సో, స్ట్రాంగ్ అనేదేంటి? ఒక మనిషి గుణం. క్వాలిటీ. క్వాలిటీని తెలియజేస్తుంది. షీ బాట్ 3 బుక్స్. క్వాంటిటీని తెలియజేస్తుంది. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ అడ్జెక్టివ్స్ అండ్ ఇది చాలా లెంతీగా ఉంటుంది. మీరు బాగా టైం తీసుకొని కంప్లీట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. హావ్ ఎ గ్రేట్ డే.